శృతి వాళ్ళ అమ్మ శృతి కోసం 7 వారాల నగలు తీసుకువచ్చి ఇస్తుంది. అది చూసి ప్రభావతి అయితే మురిసిపోతూ ఉంటుంది. ఇంతలో శృతి వాళ్ళ అమ్మ మేనాని చూసి మరి మీ రెండో కోడలు ఏం తెచ్చింది అని చెప్పి అంటూ ఉంటుంది. అది విని ప్రభావతి ఇలా అంటూ ఉంటుంది, మా రెండో కోడల గురించి అడగండి అమ్మ. వాళ్ళ నాన్నకి ఏ బస్సు దొరకనట్లుగా మా ఆయన బస్సు ఉందే వాళ్ళ నాన్న పడి చనిపోయాడు. దానికి ప్రాయశ్చిత్తంగా ఇప్పుడు అది మా ఇంట్లో ఉంది. ఏం చేస్తాం, తప్పక మరి ఉంచుకుంటున్నా. వాళ్ళ కుటుంబమే అంత, వాళ్ళు అంతకు మించి ఇంకేం ఇవ్వలేరు, వాళ్ళ అమ్మాయిని మాత్రమే ఇచ్చారు అని చెప్పి అంటుంది. అది విని అక్కడ ఉన్న మేనా అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. ఇంతలో మేనా ఆవిడ వెళ్ళిపోయాక ప్రభావతితో ఇలా అంటూ ఉంటుంది, మా నాన్న గురించి ఎవరైనా ఏమైనా అంటే అది అత్తైనా సరే మొగుడైనా సరే ఆఖరికి దేవుడైనా సరే నేను ఊరుకునేదే లేదు. ఇలా శివంగిలా తిరగబడతాను. మా నాన్నని ఏమైనా అన్నారంటే మర్యాదగా ఉండదు. అయినా మా నాన్న ఏం చేశాడని మా నాన్న మీద మీరు అలా అంటున్నారు, ఇదిగోండి మీ బంగారం మీరే తీసేసుకోండి అని చెప్పి ఇస్తుంది. అది విని ప్రభావతి అయితే ఇలా అంటూ ఉంటుంది, నీ మెడలో ఉన్న మంగళసూత్రం మీ నాన్న ఏమైనా చేయించాడా? మీ బాబు ఏం చేయించలేదు కదా, అది కూడా మా ఇంటిదే అని చెప్పి ప్రభావతి అంటుంది. దాంతో మేనా అయితే అందుకే నేను అది కూడా తీసేసాను అత్తయ్య, ఇదిగోండి మీ మంగళసూత్రం మీరే తీసుకోండి అని చెప్పి ఇస్తుంది. అది చూసి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక మేనా మంగళసూత్రం కూడా తీసేసిందని చెప్పి బాలు అయితే చాలా బాధపడుతూ ఉంటాడు. ఇక మేనా తన మెడలో పసుపు తాడు చూపించి నా పుట్టింటి ఆచారం ప్రకారం నేను ఈ పసుపు కొమ్ము కట్టుకున్నానని చెప్పి అంటూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.